భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నేను ముఖ్య చందు నాయక్ ఈ రోజున బంజారా బిడ్డలకు చేస్తున్న సేవలను గుర్తించి మా జాతీయ అధ్యక్షుడైనటువంటి ఉమేష్ యాదవ్ మరియు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎక్స్ఎమ్మెల్సీ సబాత్ రాములు నాయక్ గారు నాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా నియమించి బాధ్యతలు అప్పగించినారు. కావున నేను ఈ పదవిని ఈ రోజు నుంచి నా యొక్క బంజారా బిడ్డలకి అభ్యున్నతి కోసం వారి యొక్క సేవలు చేసుకుంటూ మాలోని ఐక్యతని ప్లస్ మా మీద జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడైన ముఖ్య చందు నాయక్ అని నేను మా కార్యాచరణ ఎజెండా ఏదైతే కోయ సోదరులు మమ్మల్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చేస్తున్న విభిన్న ప్రయత్నాలను మేము ఖండిస్తూ జీవో నెంబర్ 3 మరలా రీఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటూ సకల హక్కుల గురించి మాకు రావాల్సిన 100% రిజర్వేషన్ మీద ఎజెండాగా పెట్టుకొని మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక బంజారా కమ్యూనిటీ హాల్ కొత్తగూడెం సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఒకటి పొందుట కొరకై ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా జాతిని ఐక్యత చేసుకుంటూ పోయి పోరాడతామని ఈ విధంగా తెలియజేస్తుంది. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నందు మన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షునిగా మన ముఖ్య చందు నాయక్ గారిని మన రాష్ట్ర అధ్యక్షులు వారు ఎక్స్ఎమ్మెల్సీ రాము నాయక్ గారు ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో సందర్భంగా ఈరోజు అన్ని కుల సంఘాలు ఇలా శివలాల్ సేన అయితే ఏంది, ఇలా జగదాంబ సేన అయితే ఏంది, ఇలా గోర్ శివలాల్ సేన అయితే ఏంది, మేము మా చందు నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా చందు నాయక్ గారిని జిల్లా అధ్యక్షులు వారిని రేపు జరగబోయే కార్యాచరణ కావచ్చు, మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని కావచ్చు, రేపు ఐటీడీలో వెనుకబాటు పడినటువంటి అంటే బ్యాక్లాగ్ పోస్టుల కోసం పోరాటం చేయాలి. అలాగే ఈరోజు సాంఘిక సంక్షేమ పాఠశాల నందు గతంలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా తమరు పోరాటం చేసి వారికి జీవిత భత్యాన్ని అందజేసే విధంగా మరియు ఏదైతే మన గిరిజన ప్రాంతంలో పోడు భూములకు ROFR పట్టా వచ్చి కూడాను వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. కావున పోడు భూములకు కూడా తమరు ఉద్యమాలు చేసి వారికి పోడు భూములకు పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాము. అలాగే తదుపరి ఏదైతే ఉన్నాయో మీరు ముందస్తు పోరాటాలు చేసి మన గిరిజన జాతికి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కూడా నాకు సేవలు అందించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీకు ప్రత్యేక పత్రికా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. నా పేరు రాములు, జగదంబ సేన వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఎందుకంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ముఖ్య చందు నాయక్ చేయడం నాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఇక్కడ శివలాల్ సేన, బంజారా సేన ఇంకా చాలా కుల సంఘాలు ఉన్నాయి. నిరంతరం బంజారా జాతుల కోసం పోరాడి వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, విద్య కావచ్చు, ఇలా హాస్టల్లో కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇక పంచాయతీలో కావచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద నిరంతరం పోరాడి బంజారా జాతిని ఐక్యతం చేసేందులో మీరందరూ ముందుండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరో ఇంకోటి ఏంటంటే ఇవాళ కోయ సోదరులు, బంజారా సోదరులు కూడా చాలా రకంగా గొడవలు జరుగుతున్నాయి. వాటిపై కూడా నిరంతరం పోట్లాడి వాళ్ళైతే వాళ్ళకు కూడా జిల్లా నాయకులు కూడా వీళ్ళు కూడా మాట్లాడి సమస్యలను తెలుసుకొని రాష్ట్ర కమిటీకి తెలియజేసే విధంగా మీరు కార్యాచరణ తీసుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.